హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి. గత 2 రోజుల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం గోరింటాకు పెట్టడం, అలాగే గాజుల వీడియో చాలా బాగా వెళ్ళిందండి. వీడియో బాగా చూస్తున్నారు. అలాగే ఈరోజు ఎదురు సన్నాహాలు వీడియో పెట్టడం జరుగుతుంది. భార్యాభర్తలు దండలు మార్చుకోవడం, అదే వెరైటీ దండలు మార్చుకోవడం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, చాలా సరదాగా కూడా ఉంటుంది. చాలామంది 2 రోజుల కంటే కూడా చాలామంది భక్తులు పాల్గొనడం జరిగింది. అలాగే భార్యాభర్తలు జంటలు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందండి. ముందు ఎదురు సన్నాహాలు వీడియో అయిపోయిన తర్వాత వీడియో మనకి కళ్యాణం వీడియో పెడతానండి. తప్పకుండా మన ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. గోవిందా గోవింద. ఈ ఎదురు సన్నాహాలు భార్యాభర్తలతో చాలా సరదాగా ప్లాన్ చేయడం జరిగిందండి. అంటే పూల దండలకు బదులు అప్పడాల దండలు, అలాగే మిరపకాయ దండలు, అలాగే మిల్ మేకర్తో చేసినటువంటి దండలు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ కూడా చాలా సరదాగానే తీసుకుని అందరూ కూడా సరదాగా పార్టిసిపేట్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవైనా చిన్న పొరపాట్లు ఉంటే వదిలేసి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాలన్నీ శాసగిరిరావుపేట యాజమాన్యం, అలాగే పంతులు గారు ఈశ్వర శర్మ గారు, అలాగే నాగమణి టీచరు, అలాగే మన మిస్టర్ విన్ యూట్యూబ్ ఛానల్లో నిర్వహణలో జరుగుతుందండి. అందరూ తప్పకుండా మన ఛానల్ను షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత మెయిన్ చేస్తారండి. ఆ తర్వాత మాకు 9 దాకా అన్నీ చేయించాం. 11 పెట్టాను, నాకు 9-10 వచ్చండి, లేట్ అయిందండి, మాకు చేయించండి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాగే స్వామి అమ్మవాళ్ళకి కట్నాలు ఇస్తారు అందరూ. మీరు మరి పెళ్ళిళ్ళు ఎలా సిగ్గుపడ్డారు నేను చూడలేదు. ప్రతి ఒక్కరికి ఇస్తామండి. చిన్నలు కూడా ఇస్తే మా దగ్గర కూర్చోబెడతాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దీనికి మించి ఇంకా చేయాలని అనుకుంటున్నాము. మీ అందరి సహకారంతో ఎంత వచ్చి ఎవరైనా వచ్చే సంవత్సరం కళ్యాణం చేయించుకోవాలనుకుంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ జరుగుతుందండి. అంటే మాకు ఇప్పుడు ఎలా చేశారు, మళ్ళీ వచ్చే సంవత్సరం పెరుగుతుంది. అంటే సంవత్సరం ఎలాగా ఇప్పుడు 24, వచ్చే సంవత్సరం 25, అలా ఒక్కొక్క నెంబర్ పెరుగుతుంది. కాబట్టి దానికి మించి చేస్తామన్నమాట.
మీరు ఎవరైనా చేయించుకుంటాము అంటే శర్మ గారికి మీ నెంబర్ ఇవ్వండి. నేను ఇంకా సంవత్సరం ఉంది కదా అప్పుడు చూద్దాము అని అనుకుంటారా, అప్పుడు చూడొచ్చు. కానీ ముందు ఒక మాట చెప్పండి, నేను నూనె పెడతాను పక్కన, అప్పుడే లేపుని తినేసి మనం ఏ పెట్టమని చేయాలి పెట్టమంటారు. అక్కడ ఇచ్చింది ఇక్కడ కదండి వేసుకునేటప్పుడు. అప్పుడాలు అయిపోయినా ఉన్నాయి. పోయలేరని ఏనుకున్నా ఇస్తున్నారు. మగవాళ్ళు పెళ్లి చేస్తారో వాళ్ళు వదిలేసేతం కూడా ఇచ్చేయండి. ఎంత ఇచ్చేయండి క్యాలెండర్కి వెళ్ళండి, బొట్టు పెట్టండి. ఎవరికి ఇప్పుడు ఈ సెకండ్ అండి బొట్టు పెట్టండి. నేను చేతులు అనుకునేది మీరు పెట్టండి, ఉంచండి. ఎంతసేపు కూర్చో అప్పుడే ఇకండి అండి, దాన్ని బొట్టు పెట్టండి. లేదు ఖాళీ దండం పెట్టారు ఎప్పుడైనా? ఖాళీ దండం పెట్టారా? అయితే ఇప్పుడు పెట్టండి, మేము చూద్దాం. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు పెట్టండి. శ్రావణ మాసం అంటే బంగారం కొంటారని చెప్పి పెట్టుంటారు. ఇప్పుడు పెట్టండి. వద్దండి, పెట్టండి. అప్పుడే విరిగిపోతుంది. మీరే వేయాలండి అండి. ఏం వేసండి, తీసేకండి. అబ్బా ఆంటీ గారు సార్ ఎలా చూ వేసేయండి వేసేయండి ఆంటీ గారు. సీనియర్ కొంచెం ఎలా ఉంటుంది సార్? ఓకే ఓకే. కానీ సిగ్గుపడండి కొంచెం.
ఒకసారి వేసేయండి సార్, వేసేయండి మేడం గారు, వేసేయండి 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 పర్లేదు. ఓకే భక్త మహాశయులు చెప్పండి. మన అమపతి శాస్త్రంలో కార్యక్రమాన్ని శ్రీ శ్రీ కళ్యాణ కళ్యాణం అత్యంత వైభవీయంగా జరుగుతుంది కాబట్టి నాగపతి సభలో ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. రాదా కొంచెం ఎలా చూడండి ఒకసారి, చెయ్యాలి నాకు కొంచెం యాక్షన్ చేయండి. ఓకే ఓకే గోదావరి జిల్లా
అనపర్తి మండల కేంద్రమైన అనపర్తి ఊరిలో శేషగిరిరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న పెద్దలు చాలా అభినందనీయులు. వాళ్ళు చాలా స్వామివారి పాత్రకు కృపాదరులు అవుతారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలు, నిర్వాహకులు చాలా గొప్ప పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనీయులు. ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా గొప్పగా జరగాలని, ఈ కార్యక్రమానికి దాతలు మరియు ఈ కార్యనిర్వాహకులు కూడా వాళ్ళకు సహకరించి ఇంకా అద్భుతమైన మొత్తం వాళ్ళగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కనపడదు ముసలి బాబు అయిపోతారా ఒకసారి ఇట్లా చూడు.